సంవత్సరం క్రితం నేను డైట్ చేసి 5 నెలల్లో 20 కేజీలు తగ్గాను. నేను డైట్ చేయడం మొదలు పెట్టినప్పుడు మా ఇంటి దగ్గర ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, సన్నగా అయిపోతున్నావు, చూస్తానికి అసలు బాలేదు, టైం వచ్చిందంటే అందరూ పోవాల్సిందే. మాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, డ్రిల్ మాస్టర్, విపరీతంగా ఎక్సర్సైజులు చేస్తాడు, 6 ప్యాక్ ఉంది, చాలా స్ట్రాంగ్ గా ఉంటాడు చూస్తానికి. మొన్న టప్పని కింద పడిపోయి చచ్చిపోయాడు. చూసావా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత ఫిట్ గా ఉన్నా నీ టైం వస్తే నువ్వు పోతావు, ఇలా చెప్పాడు. ఈ ఫిలాసఫీ వినడానికి చాలా చాలా కన్విన్సింగ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది, దేవుడు పిలిస్తే మనం వెళ్ళిపోవాలి అని. కానీ వాస్తవానికి మీరు ఆలోచించండి, ఒక మనిషి ఉన్న పలంగా చనిపోయాడు అంటే దాని వెనకాల 100 రీజన్స్ ఉంటాయి. ముఖ్యంగా జెనెటిక్స్. బాడీ ఎంత ఫిట్ గా పెట్టుకున్నా కూడా అతని జీన్స్ సరిగ్గా లేవనుకోండి, పారంపర్యంగా వాళ్ళకి కొన్ని రోగాలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు ఎన్ని ఎక్సర్సైజులు చేసినా ఏం చేసినా కూడా ఖచ్చితంగా టైం వచ్చింది అంటే టప్పని పడిపోయి చనిపోతారు. అంత మాత్రాన హెల్దీ డైట్ లేకపోతే హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు అలా చచ్చిపోతారని కాదు. మన జీన్స్ బాగున్నాయంటే మనం చేసిన డైట్ మనకి మరింత హెల్ప్ చేస్తుంది. మన జీన్స్ బాగాలేదనుకోండి, మనం ఎంత డైట్ చేసినా కూడా మనం హెల్దీగా ఉండం, మనకు లాంగ్ లైఫ్ ఉండదు. కానీ ఇట్ ఈస్ అవర్ బెస్ట్ బెట్. మన పరిస్థితిని ఇంప్రూవ్ చేసుకోవడానికి మన ముందున్న ఒకే ఒక ఆప్షన్ డైట్. చాలా మంది ఉన్న కొన్ని రోజులు మనం హ్యాపీగా బతికేసి చచ్చిపోవాలి, ఇట్లా నోటికి తాళం వేసుకోకూడదు, ఇలా కన్విన్సింగ్ గా ఉండే ఫిలాసఫీలు చెప్పి చక్కటి దారిలో వెళ్తున్న వాళ్ళు కూడా చెడగొడతారు. మీరు అలాంటి మాటలు నమ్మకండి. టైం వస్తే దేవుడు పిలిస్తే అందరూ వెళ్ళిపోవాలి. కానీ ఉన్నన్ని రోజులు కొద్దిగా హెల్దీగా, కొంచెం యాక్టివ్ గా ఉండాలంటే మంచి డైట్ చేయాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి.